నా లైఫ్ టైం టీచర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికమైన మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక 50 సంవత్సరాలు పెద్ద ఆయన దగ్గర 19 సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు. అతను 10th క్లాస్లో డ్రైవర్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. సో 10th డిస్కంటిన్యూ చేశారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి, రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా, తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు. ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యారు. అక్కడితో ఆపలా, నువ్వు 11th 12th కూడా బాగా చదవాలి, నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు బుక్స్ ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్ద ఆయన చెప్పారు. దాని తర్వాత అతను బీఏకి వచ్చాడు. ఆ ప్రక్రియ అక్కడితో ఆగల, బీఏ చదవాలి, పీజీ చేయాలి, చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు. ఆ పెద్ద ఆయన పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ డ్రైవర్ పేరు ఖదర్ హసన్. అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి. టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్, క్యాలిబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ టీచర్, దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఆనర్ ఫర్ మీ అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్ కిచెన్, ఈ మిడ్ డే మీల్కి మోడల్ ఒకటి ప్రారంభించాం సార్. రాబోయే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మీరు అందించాలని మాకు ఆదేశాలు జారీ చేశారో ఆ దిశగా ముందరికెళ్తున్నాం సార్. సార్, ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్పరెంట్గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్. ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్. ఇంకా ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలామంది, నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్, ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. అదేవిధంగా మీ ఆదేశాల మేరకు చాగంటి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో నైతిక విలువల పుస్తకాలు ఏర్పాటు చేసి పిల్లలు కూడా అందజేశాం సార్. ఇంటర్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినట్లు కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేశాం. ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం పథకం కూడా అక్కడ అమలు చేశాం సార్. యూనివర్సిటీస్కి వచ్చేగల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ పెట్టాలి. మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు మీరు గట్టిగా చెప్పారు, ఇది మీరు పూర్తి చేయాలి, ఇప్పటికీ ఆలస్యం అయిందని కూడా మీరు నాకు చెప్తాం జరిగింది సార్. ఈ సంవత్సరం అది మేము పూర్తి చేస్తాం.
అంతేకాదు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గతంలో 7వ స్థానంలో ఉంటే నేను వచ్చిన ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉంది. స్టేట్ యూనివర్సిటీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను సార్. అదేవిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీస్ కళాశాలను కూడా బలోపేతం చేయాలి, కరికులం మెరుగుపరచాలి, లోకల్లో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు లింక్ చేయాలని మీరు గతంలో చెప్పారు. ఆ ప్రక్రియ కూడా ప్రారంభించామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటున్నా. ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా దయచేసి ఒక విషయం ఆలోచించమంటున్నా. 2019 నుంచి 24 వరకు ఒక విచిత్రమైన పాలన మనందరం చూసాం. ప్రతిరోజు కొత్త సంస్కరణ తీసుకొచ్చారు కనుక దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. నాస్ ఏసర్ రిపోర్ట్లో కూడా ఈరోజు లెర్నింగ్ అవుట్కమ్స్లో మనం వెనకబడిపోయే పరిస్థితి. ఉపాధ్యాయుల్ని ఏకంగా వైన్ షాప్ ముందల ఆనాడు కాపలా కాసేదాన్ని కూడా పెడతాం జరిగింది. ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఎంత తక్కువ మాడితే అంత మేలేం, ఎందుకంటే గతంలో ఎలా జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇంకా జీతాలు ఎప్పుడు వస్తాయి కూడా తెలియని పరిస్థితి ఆ రోజులు కూడా మనందరం చూసాం. చివరికి మిమ్మల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. సో ఇన్ని కష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం దేశానికే ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఒక మంత్రిగా మీ ముందల నిలబడగలుగుతున్నానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నా నలుగురు ఎవరైతే పేర్లు కూడా చెప్పానో ఆ నలుగురు నాకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్, ఒక పర్పస్, ఒక డిసిప్లిన్ నాకు నేర్పించిన వాళ్ళు. అందుకే ఉపాధ్యాయులు అందరం కూడా నేను కొన్ని విషయాలు ఈరోజు కోరాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా 3 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్. అంటే ఏ క్లాస్కి ఆ క్లాస్కి బేసిక్గా మ్యాథ్స్, లాంగ్వేజెస్లో బేసిక్స్ మన పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రెండోది, ఏసర్ నాస్ రిపోర్ట్ చూస్తే యావరేజ్ కన్నా తక్కువ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దీంట్లో మనం చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి. ప్రత్యేకంగా ట్రాన్సిషన్ ఎప్పుడైతే పిల్లలు అవుతారో, అంటే అంగన్వాడీ నుంచి ఫస్ట్ గ్రేడ్కి మనం వచ్చే పిల్లలు కానివ్వండి, 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి ట్రాన్సిషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మన పిల్లలు. దానికి ప్రత్యేకంగా మేము బుక్స్ రూపొందించాం. అది కొంచెం సీరియస్గా తీసుకుని ఇక్కడున్న ఉపాధ్యాయులే కాదు రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా కోరుతున్నా, ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎట్లయితే నేను ఆ బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నానో పిల్లలు కూడా అదే బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా చాలా అవసరం. ఆ బ్రిడ్జ్ కోర్స్ ఇస్తే కరెక్ట్. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి దైవం, తండ్రి దైవం, గురువు కూడా దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు, దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు, ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫర్ అవర్ సెల్స్. ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను.